నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగానే ఉన్నామని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఓ నాయకుడి ఇంటి దగ్గర సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, నాయకులు శంకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగానే ఉన్నామని వారు అన్నారు. అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని, గత కొన్ని రోజులుగా ప్రచారాలు జరుగుతున్నాయని, అదంతా ఉట్టిదేనని వారు పేర్కొన్నారు. తామంతా ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని, ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తెలిపారు. కొన్ని పత్రికల్లో వచ్చిన సంఘటనలు ఇది యథార్థం కాదు. మండలం నాయకులు అందరూ వెంకటేష్ గారిని, రాకేష్ మహారాజయ్య గారిని, అజయ్ గారిని, వెంకటరామరెడ్డి అన్న, శంకరెడ్డి అన్న, మాధవరెడ్డి, పెద్ద పెద్ద లీడర్లు అందరూ, పెద్ద లీడర్లు, చిన్న లీడర్లు అందరూ కలిసి మండలంలో కలిసికట్టుగా అందరం పనిచేస్తున్నాం. మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఏదో చిన్న మైదానంలో చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటనను చూపి కార్యకర్తల్లో గందరగోళం సృష్టించవద్దని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ విషయం కూడా మనోహర్ సీరియస్గా ఆలోచించి మిచ్చిరెడ్డికి కూడా తగిన న్యాయం చేసిండు. కాబట్టి ఇటువంటి విషయాల్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పుకుంటూ ఈ మరోసారి ఇటువంటి పత్రికల్లో ఇటువంటి ప్రకటన ఇవ్వాలని తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఓ పత్రికలో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరి మా పార్టీ విషయానికి వస్తే మరి మేమందరం కలిసికట్టుగానే ఉన్నాం. మరి అనవసరంగా మేము ఒక వర్గం ఫిర్యాదు చేసిందని చెప్పేసి మా పైన ఒక ఎలిగేషన్ వచ్చింది. కాబట్టి మేము ఈరోజు ఆ పత్రికా ప్రకటన ఇవ్వాల్సి వస్తుంది. వాస్తవానికి మేము మనోహర్ రెడ్డి గారి ఆదేశానుసారం, కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఇస్తుందో, మనోహర్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తుందో ఆయనకు క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మేము అందరం పనిచేస్తున్నాం. మరి మాకు కానీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారు కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి ప్రకటనలు ఇవ్వద్దని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు ఏదైతే మనోహర్ రెడ్డి గారు ఏ కార్యక్రమం ఇచ్చినా మరి అభివృద్ధి కార్యక్రమాలే కానీ, జై బాబు, జై భీమ్, జై సంవిధానం కార్యక్రమం కానీ మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మరి మా పైన లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని చెప్పి ఈరోజు మేము అందరం కూర్చొని మళ్ళొక్కసారి పత్రికలకు ప్రత్యేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇస్తున్నాం. మేము ఇంతవరకు మనోహర్ రెడ్డి గారితో ప్రత్యేక సమావేశం జరిపింది లేదు, మనోహర్ రెడ్డి గారితో సపరేట్ మాట్లాడింది లేదు, డెలిగేషన్ చేసింది లేదు. ఏదైతే మనోహర్ రెడ్డి గారు ఏదైతే మొన్న జరిగిందో ఆ విషయం పైన మండల అభివృద్ధి గురించి, మండలంలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందామని చెప్పి ఆయన ముందు అందరం కలిసికట్టుగా మండల కార్యకర్తలు, మండల సీనియర్ నాయకులు అందరితో మాట్లాడదామని చెప్పడం జరిగింది తప్పిస్తే ఇంతవరకు ఆయన సమావేశం ఏర్పాటు చేయలేదు. త్వరలో ఆ సమావేశం ఏర్పాటు చేసి అందరితో కలిసికట్టుగా మాట్లాడదామని చెప్పడం జరిగింది. అంతే తప్పిస్తే ఇటువంటి లేనిపోయిన ఆరోపణలు మా పైన చేయకూడదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుపుతూ ముగిస్తున్నాను. పత్రికలో పార్టీలో ఇట్లా వర్గాలని చెప్పి న్యూస్ రావడం జరిగింది సాక్షి పేపర్లో. అది తప్పది. ఎందుకంటే మేము క్రమశిక్షణతో మేము ముందుపోయేటి మనుషులు మేము అందరం ఈరోజైతే మా పేర్లు అన్న సాక్షిలో పేరు రాశారు. శంకర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాసరెడ్డి అని, సుధాకర్ రెడ్డి అని ఒక సామాజిక వర్గం ఇట్లా అంతా కలిసి ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యి ఏదో చేస్తున్నారు. నాకు ఒక వార్త వచ్చింది, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము అందరం కూడా మనోహర్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం నడుచుకుంటున్నాము. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, మాకు ఎలాంటి గ్రూపులు లేవు. మాకు బాస్ ఒకే ఒక్కడు మనోహర్ రెడ్డి. మాకు వేరే వర్గాలంటే ఏమి ఉండవు. మేము మనోహర్ రెడ్డిని నమ్ముకొని అందరం ఉన్నాం. మా పార్టీలో ఒక క్రమశిక్షణతో మేము ముందుకు పోతాం తప్ప మాకు విభేదాలు మాకు ఎట్లా ఉన్నాయి, ఒక మనిషి అట్లా ఒక మనిషి ఉంటే మాకు ఎలాంటి లేవు. మాకు ఎలాంటి తారతమ్యాలు లేవు. మాకు జరిగిన అన్యాయాలు కూడా ఏం లేవు.
ఎగ్జాంపుల్ ఏంటంటే బిస్కెట్ విషయం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, మైల్వాడ్ బిస్కెట్ విషయం మాట్లాడుతున్నారు. దాంట్లో ఆయన మనస్తాపము కొన్ని విషయాల్లో చెందిండొచ్చు, కానీ తప్పకుండా మాకు నమ్మకం ఉంది, మా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఆయన న్యాయం చేస్తారు. మేము అందరం కూడా కలిసికట్టుగా ఇవ్వండి, అజయ్ ప్రసాద్ కానీ మేము ఎవరమైనా కూడా అందరం కలిసి మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాము, పార్టీని బలోపేతం చేయడానికే ప్రయత్నం చేస్తాం తప్ప గ్రూప్ లాగా విడిపోయి ఇట్లా పిచ్చి పిచ్చి పనులు మాత్రం మేము చేయము. ఈ విషయంలో ఎందుకంటే ఈ న్యూస్ రావడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మేము విశ్వాసంగా పనిచేస్తున్నాం తప్ప మాకు ఇవన్నీ వర్గాలు ఇవన్నీ మాకు అలవాట్లేవు. ఆ విధంగా మేము ఎప్పుడు కూడా పోలేదు. మేము ముందు నుంచి కూడా 36 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాం. మేము మా గ్రూప్ అంతా 36 సంవత్సరాలు, నేను 36 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం రాజకీయాల్లో. కానీ ఇటువంటి గ్రూప్ లాంటిటువంటి చేయలేదు. ఎక్కడ ఉంటే అక్కడ క్రమశిక్షణతో పనిచేసినాం మేము. ఆ పార్టీ ఏడ ఉంటే అక్కడ పనిచేసినాము, కష్టపడ్డాము, పార్టీని గెలిపించడానికి మా శాశక్తిలో ప్రయత్నించాము. ఈ రోజు కూడా మేము మనోహర్ రెడ్డి గారి గురించి మేము శాశక్తిలో పనిచేస్తున్నాం. ఒకటే ఉన్నాం మేము, మా దగ్గర తారతమ్యాలు లేవు, ఎలాంటి వర్గాలు అనేది లేదు మాకు మహారాజులు కానీ, అజయ్ ప్రసాద్ కానీ, మనోహర్ రెడ్డి కానీ మాకు అంతా ఒకటే. మాకు ఈరోజు వెంకటేష్ మహారాజు, అజయ్ ప్రసాద్ మేము అందరం కలిసి కూడా మొన్న ఒక కార్యక్రమం ఇచ్చింది పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు నరసింహ ఆయన ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో ఇది జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అన్న కార్యక్రమం చెప్తే మేము అందరం కూడా కలిసికట్టుగా ఊరు తిరిగినాం, గ్రామాలు అన్నీ తిరిగి మా దగ్గర ఐకమత్యంగా పనిచేసినాం. కొందరు కావాలని మా మధ్యలో ఏదో విధంగా చిచ్చు పెట్టాలని చెప్పి కొందరు ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తున్నది, కానీ అవన్నీ ఏం లేవు. ఈ విధంగా మేము ఖండిస్తున్నాం. దయచేసి మళ్ళీ ఎప్పుడు ఇటువంటి తప్పుడు రాతలు రాయొద్దని చెప్పి ఈ విధంగా నేను వారితో ఎవరైనా సరే, ఎందుకంటే మా అభిప్రాయాలు తెలుసుకొని రాయాలి. మా అభిప్రాయాలు తెలియకుండా ఊరికనే ఇష్టం వచ్చినట్టు రాస్తే అది కరెక్ట్ కాదు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా